హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? ఒక మంచి అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్ టేస్ట్ చేయడానికి. స్పెషల్ ఏంటనుకుంటున్నారు? మా వదిన బర్త్డే అండి. మా వదిన బర్త్డేకి గట్టి పార్టీ ఇవ్వను అనగానే తనైతే తీసుకొచ్చేసింది అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్కి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు? సిగ్నేచర్ హోటల్స్ కండి. శీలానగర్లోని సిగ్నేచర్ హోటల్లో ఫుడ్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్ కాస్ట్ వచ్చేసి మనకి 649 రూపీస్ పడుతుందండి. సిగ్నేచర్ హోటల్స్లో 4th ఫ్లోర్లో ఉన్న మ్యారీగోల్డ్ రెస్టారెంట్లో ఈ అన్లిమిటెడ్ బఫెట్ అయితే మనకి దొరుకుతుంది. సో మండే నుంచి సాటర్డే వరకు మనకైతే వెజ్ బఫెట్ దొరుకుతుందండి 380 రూపీస్కి. అది సండే అయితే 12 to 3:30 PM వరకు నాన్ వెజ్ బఫెట్ అయితే దొరుకుతుందండి. అది కూడా అన్లిమిటెడ్గా 649 రూపీస్కి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాం, పార్టీ కోసం అయితే రెడీ అయిపోయాం. ఇంకా తినే ముందు మీ అందరి కోసం ఒకసారి ఐటమ్స్ అన్నీ చూపించేయాలి కదా. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక రో అంతా కూడా వెజ్ ఉంటుందండి, సెకండ్ రో అంతా కూడా నాన్ వెజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను వెజ్ ఐటమ్స్ అన్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనకి వెజ్ సూప్ ఉంటుందండి, క్రీమీ బాదం సూపు. ఇదైతే నాకు పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే బాదం టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది ఇందులో మాట. సో ఫస్ట్ అయితే వెజ్ తినే వాళ్ళకి క్రీమీ బాదం సూప్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మేతి పన్నీర్ టిక్కా, అలాగే చిల్లీ మష్రూమ్ ఉంటుంది. చిల్లీ మష్రూమ్ అయితే అదిరిపోయిందండి, అంత బాగుంది. మేమైతే 1కి 2 సార్లు వేసుకున్నాం, అంత బాగుంది మాట. తర్వాత ఇక్కడ మనకి వెజ్ సింగపూర్ నూడిల్స్, దానికి సంబంధించిన సాస్ ఉంటుంది, గార్లిక్ సాస్. ఇవి కూడా చాలా బాగున్నాయి మాట. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే టేస్ట్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వెజ్ దమ్ బిర్యానీ ఉందండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అలాగే పన్నీర్ ల్యాబ్డర్ అంట, ఏదో కర్రీ, పన్నీర్ కర్రీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వెజ్ కొల్హాపూర్ అంట, అంటే అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కలిపి వేశారన్నమాట. ఇంకా మనం నాన్ వెజ్ ఉండగా అప్పుడే వెజ్ ఐటమ్స్ అయితే టచ్ చేయలేం కదా. సో దాని తర్వాత వంకాయ బఠానీ కర్రీ ఒకటి, ఆలు ఫ్రై ఒకటి పెట్టారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి పాలకూర పప్పు, సాంబార్ ఇవి కూడా ఉన్నాయండి. దాంతోపాటు మనకి నాన్స్ కూడా పెట్టారు, అలాగే మనకి రైస్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా మనకి వెజ్ వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ వరకు ఇవైతే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ మన నాన్ వెజ్ లవర్స్కి అయితే ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ ఉందన్నమాట. చాలా ప్లేసెస్లో మటన్ బిర్యానీస్ తిన్నాం, కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. వ్యూస్ కోసమో వ్లాగ్ కోసమో చెప్పట్లేదు, మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మీకు నిజంగానే నచ్చుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ముక్కలు కూడా గట్టిగానే ఉన్నాయండి. ఇంకా మా అన్నయ్యకి కూడా చాలా బాగా నచ్చిందండి ఈ మటన్ బిర్యానీ. అలాగే ఇక్కడ మనకి పంజాబీ చికెన్ కర్రీ ఉందండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. క్వాంటిటీ పరంగా, క్వాలిటీ పరంగా, అన్నిటి పరంగా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి రొయ్యల కర్రీ ఉందండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, ఈ రొయ్యల కర్రీకి నేను ఫిదా అయిపోయాను. ఎంత టేస్టీగా ఉందో నేనైతే చెప్పలేకపోతున్నాను, అంత బాగుందండి రొయ్యల కర్రీ మాత్రం. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ రొయ్యల కర్రీ ఉంటే మాత్రం ఫస్ట్ దాన్ని టేస్ట్ చేయండి, అంత బాగుంది. నాకైతే చాలా పిచ్చగా నచ్చేసింది అన్నమాట. అందరికీ నచ్చింది రొయ్యల కర్రీ, ఎంత బాగా చేశారో ఇంకా మాటల్లో అయితే చెప్పలేనమాట. నేనైతే ఆ టేస్ట్కి ఫిదా అయిపోయానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి చికెన్ కబాబ్స్ ఉన్నాయి, అలాగే బేసల్ ఫిష్ ఉంది. కబాబ్స్ కూడా చాలా బాగున్నాయండి, తింటూనే ఉండాలనిపించింది, అంత బాగున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఫిష్ కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంది టేస్టీగా, కానీ కబాబ్స్ మాత్రం ఇంకా బాగున్నాయండి. ఇంకా ఇక్కడ ముస్లిం స్పెషల్ అయిన మూర్గ్ చికెన్ సూప్ అయితే ఉందండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇవన్నీ టేస్ట్ చేసి మన ఫేవరెట్ పానీపూరి టేస్ట్ చేయకపోతే బాగుంటుందా? ఇక్కడ పానీపూరి కూడా మంచి హైజీన్గా చేస్తున్నారండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే అసలు ప్రతిదీ కూడా టేస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. బాగుందా? ఎలా ఉంది? ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి సలాడ్స్ కూడా ఉన్నాయండి. 2 వెరైటీ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్గా, తర్వాత విడివిడిగా క్యారెట్, ఇవన్నీ కూడా మనకి నచ్చినట్టు మనం సలాడ్ చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకి ఉల్వ చారు, మజ్జిగ చారు,
పచ్చి పులుసు, రైత, సొరకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, కర్డ్, నెయ్యి, ఒకటా రెండా మొత్తం అన్ని రకాలు, వెజ్ వాళ్ళకి సంబంధించిన అన్ని రకాలు ఉన్నాయండి. ఇంకా కర్డ్ అయితే అల్టిమేట్ అంట, అంత బాగుందంట. మా వాళ్ళకైతే పిచ్చగా నచ్చేసిందంట. కర్డ్ రైస్ తిన్నారు లాస్ట్లో. ఇంకా ఇక్కడ తాగడానికి జింజర్ కూలర్ స్పైసీ అని ఒక డ్రింక్, తర్వాత బటర్ మిల్క్ ఉన్నాయన్నమాట. బటర్ మిల్క్ కూడా చాలా బాగుందండి. ఏంటి ప్రతి ఐటెమ్ బాగుంది 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 అంటున్నాను అనుకుంటున్నారా? నిజమండి బాబు, నిజంగానే బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా మంచి టేస్టీ ఫుడ్కి అయితే మేము వచ్చామండి ఈరోజైతే మాత్రం. అలాగే ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయండి. ఎక్కువ డెజర్ట్స్ ఏం లేవు కానీ ఒక 5 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మోతీచూర్, కల్లాకండ ఒకటి, బ్లాక్ ఫారెస్ట్ కేక్స్, నెక్స్ట్ మిల్క్ మైసూర్ పాక్స్, అసార్టెడ్ మౌసీ అని ఒక ఐస్ క్రీమ్ టైప్లో ఉంది. అలాగే మోతీచూర్ కల్లాకండ ఉంది. అన్నిటికన్నా కాలా జామున్ మాత్రం మరి ఇంకా చాలా బాగుందండి. వీళ్ళే ఓన్గా చేస్తూ ఉంటారంట. కాలా జామున్ అయితే పిచ్చగా నచ్చింది. అసలు మా వాళ్ళందరూ చూసారా ప్లేట్స్ ఎలా నింపేసుకున్నారో. అందరం కూడా సాటిస్ఫైడ్గా తిన్నామండి. అంత బాగున్నాయి అన్నమాట. టేస్టీగా ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒక టేస్టీగా ఉంది. నిజంగా చెప్తున్నా, ఏబిఎస్లో బార్బిక్యూలో వెళ్ళినా ఒక్కొక్క ఐటెం బాగుంటుంది, ఒక్కొక్క ఐటెం అంతగా అనిపించదు. కానీ ఇక్కడ ప్రతి ఐటెం అదిరిపోయింది. దాంతోపాటు మాకు ఎండింగ్లో కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా ఇచ్చారన్నమాట. మొజోటోస్, బ్లూ హెవెన్ మొజోటో అంట. ఇవి 4 ఇచ్చారన్నమాట మా 4 మెంబర్స్కి. ఇంకా స్వీట్స్, కేక్స్ ఉంటే మన పిల్లల్ని పట్టుకోగలమా చెప్పండి. ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసాము. వాళ్ళు కూడా ఫుల్గా టేస్ట్ అయితే చేశారు. వాళ్ళకు కూడా బాగా నచ్చాయంట. ఇంకా మా ఆయన నీకు మంచి టేస్ట్ చూపిస్తా పదా అని చెప్పేసి రైస్ అయితే వేసుకొని వెళ్ళాడు. సో ఇంకా రైస్ని ఒక 3 పార్ట్స్ కింద చేసి, ఒక దాంట్లో ఉలవ చారు, ఒక దాంట్లో మజ్జిగ చారు, ఒక దాంట్లో పచ్చి పులుసు వేసుకొని అయితే టేస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. మా ఆయన అయితే ప్రతిదానికి రివ్యూ ఇచ్చాడు. మజ్జిగ పులుసు చాలా బాగుందంట, నెక్స్ట్ పచ్చి పులుసు కూడా చాలా బాగుందంట, ఉలవ చారు యావరేజ్గా ఉందంట. నెక్స్ట్ అయితే కర్డ్ రైస్ అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. అబ్బో, ఈ కర్డ్ రైస్కి ఏదో డెకరేషన్ కూడా చేస్తున్నాడు మా ఆయన అయితే, ఏదో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే కర్డ్ రైస్ ఎక్కడన్నా ఒకలాగే ఉంటుందని అనుకుంటాం కానీ మా ఆయనకైతే మాత్రం ఇక్కడ కర్డ్ రైస్ చాలా బాగా నచ్చిందంటండి. ఇంకా మోదిన మా ఆయన అయితే కొట్టుకున్నారు కర్డ్ రైస్ కోసం, అంత బాగుందని. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్తో అయితే మాత్రం మేము మా పార్టీని ఎండ్ చేసాం అన్నమాట. నిజంగా చెప్తున్నాం, ఒక సాటిస్ఫైడ్ ఫుడ్ అయితే తిన్నాం అన్నమాట. అంత బాగుంది. మీరు కూడా ఈ ఫుడ్ని తినాలంటే ఓన్లీ సండేస్ మాత్రమే నాన్ వెజ్ బఫెట్ అయితే ఉంటుందండి. ఇంకా మండే టు సాటర్డే అయితే మనకి వెజ్ బఫెట్ ఉంటుంది 380 రూపీస్కి. నెక్స్ట్ సాటర్డే నైట్ అయితే టిఫిన్ బఫెట్ కూడా ఉంటుందండి. ఇంకా ఇక్కడ మనకి సీ ఫుడ్ ఫీస్ట్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ నాన్ వెజ్ బఫెట్లో మీరు సీ ఫుడ్ ఫీస్ట్ తీసుకుంటే మనకి ఈ ఐటమ్స్ అయితే వస్తాయన్నమాట. వీటిని కూడా మనం సండే టైం మాత్రమే తినగలన్నమాట. ఇంకింతేనండి, మాకైతే ఈ ఫుడ్ చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. బిల్ కూడా పెడుతున్నాను చూడండి. సో మేము 4 మెంబర్స్ వెళ్ళామన్నమాట. టోటల్గా మాకైతే 2799 అయితే అయ్యిందన్నమాట. సో ఇంకా ఫైనల్గా మనం ఏం చేస్తాం, సోంపు తిని హ్యాపీగా ఇంటికైతే వచ్చేస్తాం. నిజంగా ఒక మంచి టేస్టీ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఈ సిగ్నేచర్ హోటల్స్లో ఉన్న మ్యారీగోల్డ్ రెస్టారెంట్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కమెంట్లో అయితే పెట్టండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.